చూడండి, కీర్తనలో ఒక చక్కని మాట దావీదు రాస్తూ ఉన్నాడు. అయితే తన బాధ, తన బలహీనత, తనలో ఉన్న వేదనను గురించి ఈ మాట రాయబడుతోంది. తన్ని నలగగొడుతున్న, బాధపరుస్తున్న ఆ శత్రువుల గురించి మండుతున్న గుండెతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించున్నారు, దోషం మీద వారి దోషము వారికి తగలనిమ్ము, నీ నీతి వారికి అందనియొద్దు, జీవగ్రంథంలో నుండి వారి పేరు తుడుపు. ఇంక తీసే ప్రభావంలే, వీళ్ళు ఇంక పరలోక రాజ్యం చేరకూడదు, వీళ్ళు ఇంకా వేదంలోనే ఉండాలి, వీరు ఆ కష్టంలో ఉన్నారు, నీ యొక్క ఉగ్రతలోనే వాళ్ళు ఉండాలి. ఇలాగా దావీదు భక్తుడు రాస్తున్నాడు. మరి నిజంగా ఏంటి, జీవగ్రంథంలో దేవుడు పేరును కొట్టేస్తాడా? దావీదు చెప్తున్నట్లుగా జీవగ్రంథంలో పేరును దేవుడు తుడిచేస్తాడా? తుడుస్తాడు. మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మోషే, ఇశ్రాయేలు ప్రజలు, నా ప్రజలు ఎంతో దుఃఖంలో, బానిసత్వంలో, బాధలో ఉన్నారు. నువ్వు వెళ్ళి వారిని విడిపించి నేను అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని వారికి స్వతంత్రించుకునేటట్లు చేయి. అటు తీసుకెళ్ళి వాళ్ళకి ఆ దేశంలో తీసుకువెళ్ళు అన్నాడు. మోషే చేశాడు, వెళ్ళాడు. చాలా కష్టపడ్డాడు మోషే. ఏమీ అంత ఈజీగా ఏమీ చేసేలేదు. అప్పనంతా చాలా కష్టం, భయం, చాలా ప్రయాసతో వాళ్ళని తీసుకొచ్చాడు. కానీ తన నోటి మాట ద్వారా పలికిన ఒక పలుకు, ఆ మాట దేవునికి మోషేకి మధ్య దేవుడు చెప్పిన దాన్ని చేయకుండా ఆటంకపరిచింది. ఏంటి అంటే, నువ్వు వెళ్ళి ఆ దేశాన్ని స్వతంత్రింపజేయమన్నాడు. కానీ ఆ మాట వల్ల మోషేతో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఆ దేశాన్ని చూస్తావు కానీ వెళ్ళలేవు అన్నాడు. అంటే మొదట చెప్పిన దేవుడు ఏంటి, తీసుకెళ్ళు, ఆ దేశాన్ని వాళ్ళకి స్వతంత్రింపజేయ అన్నాడు. కానీ ఇప్పుడు ఏం జరిగిపోయింది, మోషేయే వెళ్లకుండా ఆగిపోయాడు. కారణం ఏంటి అంటే మాట. మన జీవితాలు ఒకప్పుడు ఎంత ఆత్మీయంగా దేవునిలో ఉన్నాయో, ఎంత నమ్మకంగా దేవుని దగ్గర ఉన్నామో, ఎంత యథార్థంగా దేవుని దగ్గర ఉన్నామో, వాటిని అన్నిటినీ దేవుడు చూస్తూ ఉంటాడు. నేను ఆశీర్వదిస్తాడు, నేను దీవిస్తాడు. సొలొమోను చాలా భక్తి కలిగిన వ్యక్తి, యవనస్తుడు, రాజు. చాలా భక్తి, దేవుడంటే చాలా ప్రేమ, దేవుడంటే హత్తుకుని ఉండేవాడు, దేవుడంటే భయం కలిగిన వాడు, తండ్రి బాటలోనే నడిచాడు. ఇప్పుడు ఆ సొలొమోను యొక్క ఆ భక్తిని చూసి దావీదు చేసిన ప్రార్థన, దావీదు భక్తి, తర్వాత సొలొమోను చేస్తున్న భక్తిని, అతనికి దేవుని యందు కలిగి ఉన్న భయభక్తులను చూసి దేవుడు ఏం చేశాడంటే దావీదు కన్నా ఆశీర్వదించేశాడండి. ఎవరిని ఆశీర్వదించాడు? నవలు చూడండి, ఎవరిని ఆశీర్వదించాడు? సొలొమోను ఆశీర్వదించాడు. దావీదు కన్నా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఆస్తిలో, బలములో, సైన్యములో, ప్రతి దాంట్లో, జ్ఞానములో, అన్నిటిలో ఉన్నతంగా నిలబెట్టేశాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ సొలొమోను ఏం చేశాడు? త్రోవ తప్పడం ప్రారంభించాడు, దారి తొలగడం ప్రారంభించాడు, దేవుడి నుంచి దూరం అవడం, వేరైపోవడం ప్రారంభించాడు. ఆస్తిని, పలుకుబడిని, అధికారాన్ని, తనకున్నటువంటి సమస్తాన్ని చూసుకుని ఏం చేశాడంటే, మనకు అనిపిస్తుంది కదా, మీకు తెలుసా, ఒక మంచి క్రైస్తవులు ఉండేవారు, చాలా భక్తిగా ఉండేవారు. ఏది జరిగినా సరే పాస్టర్ గారికి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. పాస్టర్ గారు ఈరోజు ఇల్లు మారుతున్నామండి, ప్రార్థన చేయండి. సరేనమ్మా, వచ్చి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసేవారు. ఎవరో చెప్పేవారు, ఈరోజు అమావాస్య పూట ఇల్లు ఎలా మారుతావు? మా పాస్టర్ గారు చెప్పారు, మేము మారిపోతాం. మారిపోయేవారు. పెళ్లి కూడా చేసుకున్నారు, వాళ్ళ అమ్మాయికి పెళ్లి కూడా చేశారు, అమావాస్య రోజునే పెళ్లి చేశారు. బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది. దేవుడు వారిని ప్రార్థనలో, భక్తిలో, పరిచర్యలో, దైవజనులతో పాటు తిరగడంలో అన్నిట్లో కూడా ఎదుగుతూ ఉన్నారు. ఎదిగినప్పుడు దేవుడు దీవించడం ప్రారంభించాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. అలా ఆశీర్వదించబడుతుంటే వాళ్ళకి రోజులు, తిథులు, ముహూర్తాలు, మూఢనమ్మకాలు, విధులు ఇవన్నీ జ్ఞాపకం వచ్చేసాయి. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు, ఇది ఎలా చేయాలి, ఎలా మంచిది, పలానా రోజు మంచిది, పలానా గడియ మంచిది. అంటే భక్తిని బట్టి, నీ విశ్వాస్యతను బట్టి, దేవుల్లో నీవు నిలబడినటువంటి ఆ నమ్మకత్వాన్ని చూసి దేవుడిని దీవించాడు. ఇప్పుడు ఆ దీవెని నిలుపుకోవడానికి మనం మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? నా దగ్గర డబ్బు పోకూడదు, నా ఇల్లు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలంటే ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ పంచాంగం దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి, క్యాలెండరీ దగ్గరికి, తిథుల దగ్గరికి, విధుల దగ్గరికి, అన్నిటి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎందుకు అంటే ఒకప్పుడు వీటి మీద మనసు లేదు, పెరిగిన తర్వాత దాన్ని కాపాడుకొని. చాలామంది క్రైస్తవులు అంతే, దేవుడు నేను దీవించిన తర్వాత లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. లోకం అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన 3 ఆచారాలే.
లోక సంబంధమైన క్రియలే, వాటిలో పడిపోతూ ఉంటారు. నువ్వు ఎదిగావు, దేవుడిని దీవించాడు, ఇంకా దీవించాలని ఆశపడ్డాడు, నీ ద్వారా ఇంకా అనేక మందిని రక్షించాలని ఆశపడ్డాడు. కానీ మధ్యలోకి వచ్చేటప్పుడు నీ పరిస్థితి ఏమైందంటే గర్వం రావడం, అహంకారం రావడం, అసూయ రావడం, లేకపోతే ఈ మూఢనమ్మకాలని మీరు పట్టించుకోవడం, వాటిని ఫాలో అవ్వడం, ఇవన్నీ నేను ఏం చేస్తున్నాయి అంటే పేరు కొట్టేసేలాగా చేస్తా ఉన్నాయి. దేవునికి ఇచ్చాడు ఆయన కాపాడ్డా నీ ఆస్తిని, దేవునికి ఇచ్చాడు నేను కాపాడ్డా నీ బిడ్డల్ని, దేవునికి ఇచ్చాడు నేను ఆయన కాపాడ్డా నీ వ్యాపారాన్ని, ఆయన కాపాడతాడు. కానీ ఎందుకు నీ ప్రయాస అంటే ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు, వీటన్నిటిని మరలా నీలోకి తీసుకుంటూ ఉంటావు. దయచేసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వీటన్నిటి నుంచి దూరం అయిపోండి. వాటన్నిటిని కూడా దూరంగా తోలేసేయండి. వాటిని మీ మనసులోనికి రానివ్వకండి, అవి మీలోనికి ఇంజెక్ట్ చేయనివ్వకండి. ఎందుకంటే తిథులు లేవు, విధులు లేవు, ముహూర్తాలు లేవు, నక్షత్రాలు ఏమేమి లేవు. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు, ఏమనంటే ఆయన చేసినది ఆయన చూసినప్పుడు అంట అంతా ఎలా ఉందంట, 7 రోజులు దేవుడు 6 రోజుల్లో అన్ని పనులు చేశాడు, 7వ రోజు దీవించాడు. ఈ 7 రోజులను దేవుడు ఏం చేశాడు, మంచివిగా చేశాడా చెడ్డగా చేశాడా? మంచివే. మంగళవారం మంచిదే, శుక్రవారం మంచిదే, ఆదివారం మంచిదే, అమావాస్య మంచిదే, పౌర్ణమి మంచిదే. దేవుడు ఏది చెడ్డదేది చేయలే. కానీ నువ్వెందుకు చెడ్డగా భావిస్తున్నావు? తమిళనాడులోనంటే అమావాస్య నాడే అన్ని మనకి మన దాంట్లో ఏకాదశిని చాలా పవిత్రంగా ఇదిగా చూస్తూ ఉంటారు. తమిళనాడు వాళ్ళు అమావాస్యని అంతకన్నా ఇదిగా చూస్తూ ఉంటారు. ఆ రోజే శుభకార్యాలు పెట్టుకుని ఉంటారు. రాష్ట్రం పక్కన చూసారా ఎంత వ్యత్యాసం ఉందో? మనం దేన్నైతే ఇది రాకూడదు అనుకుంటామో వాళ్ళు దాన్ని ఇష్టపడతారు. అంటే దేవుడు ప్రతిదాన్ని మంచిగానే చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ తిథులని అవని ఇవని వాటన్నిటిలో పడిపోతూ ఉన్నాం, జ్యోతిష్కంలో పడిపోతూ ఉన్నాం, ఈ లోక భ్రమంలో పడిపోతున్నాం. అవేవి నేను రక్షించవు, అవేవి కూడా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని రక్షించవు, నీ పరిస్థితిని మార్చవు. అవన్నీ కూడా ట్రాష్ అన్నమాట. మరి ఏది నిజమైందంటే దేవుడు నిజమైన వాడు. ఆయన నీ పేరును జీవగ్రంథంలో రాయగలిగిన వాడు ఆయనే, దానిని తుడిపేయగలవాడు ఆయనే. అయితే ఇదంతా కూడా నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు నిన్ను రక్షించిన తర్వాత, నిలబెట్టిన తర్వాత మరలా లోకం తట్టులోనికి, లోకాచారాల వైపుకు తిరిగి చూడదు. చాలామంది చెప్తారు ఇలా చేయి, అలా చేయి, ఆ రోజు చేయి, ఈ రోజు చేయి. ఏ రోజైనా సరే నా దేవునికి ఇష్టం అంతే, నా దేవుడు ఏది ఇష్టపడితే, నా దేవుడు ఏది చెప్తే అది నేను చేస్తాను. అలాగా దేవుళ్ళ ముందుకు సాగాలి. అయితే ఇది అంతా కూడా దావీదు రాస్తని బాధ అంతా కూడా పాత నిబంధనలు. మరి కొత్త నిబంధన క్రైస్తవులు ఇలా చేయొచ్చా? ప్రభువా వాడిని తుడుపు పెట్టే అని రాస్తారా? అని ప్రార్థన చేస్తారా? వాడు చాలా కష్టపెడుతున్నాడయ్యా, బాధ పెడుతున్నాడయ్యా, వాడిని తీసేయ్యా అని ప్రార్థన చేస్తారా? లేదు. కొత్త నిబంధన క్రైస్తవులు క్రీస్తు ఇచ్చిన మాటలను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి కడగబడినటువంటి వారు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే వాడు మారాలి ప్రభువా, వాడు రక్షించబడాలి ప్రభువా, వారి జీవితం మార్చబడాలి ప్రభువా. రాజశేఖర రెడ్డి గారు బామర్దో తమ్ముడు ఎవరో బామర్దే అనుకుంటా, మైకిల్ గారు ఆయన సాక్ష్యం, చిన్నప్పటి నుంచి ఆయన గొడవలేనట. చిన్నప్పటి నుంచి ఆయనకి ఇంకా పగలు, కక్షలు, గొడవలు, బాంబులు విసరడాలు, చేతులు కాళ్ళు నరకడాలు, ఇదే పని. ఇంకా రోజు ఇంక ఇదే సెటిల్మెంట్లు, ఇవే ఏదో ఒకటి నరుక్కోవడమే. అలాంటి వ్యక్తి చంపడానికి చాలామంది సిద్ధపడ్డారు. అతను కూడా ప్రమాదం, అతని చుట్టూ కూడా ప్రమాదం ఉంది, చంపడానికి సిద్ధపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతనితో మాట్లాడాడు, రక్షించాడు, అతని బిడ్డగా మార్చాడు. ఏమైపోయాడంటే ఇప్పుడు ఆయన తన సాక్ష్యాన్ని అనేకమైన ప్రాంతాల్లో ప్రకటించడమే కాదు, దేవుని సేవ కూడా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొత్త నిబంధన పరిచర్య. పాత నిబంధన ఏం చేస్తుందో తెలుసా? నీ పన్ను ఊడేలాగా ఎవడన్నా కొట్టాడు అనుకో, కొడతారండి? ఎవరైనా ఉన్నారా మన దగ్గర? నేను కొత్త మళ్ళీ పళ్ళని రాలిపోతాయండి అంటారు. పిల్లలు మాట్లాడుతుంటారు, నేను కొట్టాననుకో 32 పళ్ళు ఊడిపోతాయి అంటారు. అప్పుడు మీరు చెప్పాలి, ఎవరే మొన్న 2 ఊడిపోయారా, 30 ఉన్నాయని. కొత్త పళ్ళని ఊడిపోయి. ఇప్పుడు పాత నిబంధనలో ఏంటంటే పళ్ళు ఊడేలాగా ఎవడన్నా నేను కొట్టాడనుకో, నువ్వు కూడా అటు పన్ను ఊడేలా కొట్టాలి. ఎవడైనా కుడి చేయి నరికేసాడనుకో, ఇరిపేసాడనుకో, నువ్వు కూడా కుడి చేతిని ఇరపాలి, ఎడం చేయి ఇరపకూడదు, కుడి చేయిని ఇరపాలి. ఎవడైనా నీ కుడికాలను నరికేసాడనుకో, నరికిన వాడి కుడికాలని నరకాలి. ఇది పాత నిబంధన. మరి కొత్త నిబంధన ఏం చెప్తుందండి? యేసు ప్రభువారు ఏం చెప్పారు చెప్పండి? ఆయన పాత నిబంధన అంతా తనలో నెరవేర్చి ఆయన మనకు ఒక క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధనలో ఆయన మనకి ఏం చెప్పాడు చెప్పండి? గాంధీ గారు కూడా చెప్పారు ఆ మాట, ఎవడైనా నీ కుడి చెంప మీద కడితే ఎడమ చెంప తిప్పమన్నాడు. అంటే తగ్గించుకోవాలి, నీవు దేవునికి అప్పగించుకోవాలి, ఆయన ప్రేమతో నింపబడాలి, క్షమించాలి, ఆ ప్రాంతం నుంచి నువ్వు బయటికి
అది చేయాలి. యేసుప్రభువారు కూడా అలాగే బయటకు వచ్చారు. ఆయన ద్వేషిస్తున్న వారి మధ్య నుంచి వచ్చేసారు. అంటే ఈరోజు మనం చేయాల్సిన పని మనల్ని మనం తగ్గించుకోవడం, ప్రేమించడం. ద్వేషం, పగ మనల్ని మనుషుల్లా చేయదు. ద్వేషం, పగ అనేది మనల్ని ఏం చేస్తుంది? మృగాల్లా మార్చేస్తుంది. అందుకే కదా ఇప్పుడు చంపేస్తున్నారు. చూసారా, పేపర్ చూస్తుంటే తల్లిని చంపేశాడానో, తండ్రిని చంపేశాడానో, చాలా భయంకరమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మృగంలా మారిపోతూ ఉంటారు. ద్వేషం, పగ, కోపం. కన్న తల్లి ఉండదు, కన్న తండ్రి ఉండదు, తోడబుట్టినోడు ఉండడు, అక్క ఉండదు, చెల్లి ఉండదు, తమ్ముడు ఉండదు, అన్న ఉండదు, ఏముండదు. ఇంకా ద్వేషం పెరిగిపోతూ ఉంటాయి. పగ పెరిగిపోతూ ఉంటే మృగంలా మారిపోతూ ఉంటారు. మాటల్లో మృగంలా ఉంటుంది, చేసే క్రియలు మృగంలో ఉంటాయి. అందుకే యేసుప్రభువారు అన్నారు, క్షమించు, ప్రేమించు, దేవుని మార్గంలో నడువు.